మట్టి రాసిన మరణశాసన 116 మంది దుర్మరణం. భోలేబాబా సత్యం కార్యక్రమంలో తీవ్ర విషాదం. ఆయన పాదధూళి సేకరించే క్రమంలో తొక్కిసలాట, వందల మంది గాయాలు. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో దారుణం. వినూత్న ఆలోచనలతో ముందుకు రండి. ప్రజలకు జవాబుదారీ ఉండాలి. రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలి. ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం. డబ్బులిచ్చి పోస్టింగ్కి ప్రయత్నిస్తే వేటు తప్పదు. అలాంటి పోలీసులను ఏసీబీ, విజిలెన్స్ వెంటాడుతాయి. పోలీసు ఉన్నతాధికారులకు సీఎం హెచ్చరిక. రాహుల్ది పిల్ల చేష్ట. సానుభూతి కోసం కొత్త నాటకాలు. అంబేద్కర్ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్ది. లోక్సభలో తూర్పారబట్టిన ప్రధాని మోడీ. బర్డ్ వాచింగ్, నైట్ క్యాంపింగ్, మధ్యలో బోటింగ్. ప్రకృతి పర్యాటకానికి ప్రభుత్వ కసరత్తు. అటవీ, జలవనరుల ప్రాంతాల్లో అభివృద్ధి. టీజీఎస్ఆర్టీసీలో 3035 కొలువులు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం. అలాగే 6ను కలుద్దాం. ప్రజాభవన్కు ఆహ్వానిస్తూ చంద్రబాబుకు సీఎం రేవంత్ లేఖ. మళ్ళీ మనమే వస్తాం. ఈసారి 15 ఏళ్లు ఉంటాం. కాంగ్రెస్ పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. భారత అధినేత కేసీఆర్. సత్యంగలో మృత్యుకేలి. ఆధ్యాత్మిక సభలో తొక్కిసలాట, 116 మంది భక్తుల దుర్మరణం. మృతుల్లో 108 మంది మహిళలు, 7 చిన్నారులు. యూపీలోని హథరాస్ జిల్లా పూల్రాయ్ గ్రామంలో దుర్ఘటన. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ. బాధిత కుటుంబాలకు, క్షతగాత్రులకు పరిహారం ప్రకటించిన పీఎంఓ, యూపీ ప్రభుత్వం. పిల్ల చేష్టలు, సానుభూతి కోసం సభలో వెక్కిళ్లు. లోక్సభలో రాహుల్పై ప్రధాని వాగ్బానాలు. ఆయన అబద్ధాలు చెప్పారన్న ఆరోపణ. కఠిన చర్యల కోసం స్పీకర్ విజ్ఞప్తి. కాంగ్రెస్ భక్త పరాన్నజీవి పార్టీ. మోడీ. మీరు గడప దాటండి. ప్రభుత్వ శాఖల కార్యదర్శి, కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. ఉన్నతాధికారులు జిల్లాల పర్యటనకు వెళ్లాలి. డ్రగ్స్ వ్యతిరేక వీడియోలు తీస్తేనే టికెట్ల రేట్ల పెంపు. టాలీవుడ్కు సీఎం స్పష్టీకరణ. కసరత్తు కొలిక్కి. టీపీసీ చీఫ్ రేసులో మహేష్ కుమార్ యాదవ్, మధు యష్కి అంజన్. మహేష్ వైపు అధిష్టానం మొగ్గు చూపే ఛాన్స్. 6లోగా ప్రకటన. చంద్రబాబును సిబిఐ, ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎన్డీఏలో చేరగానే శుద్ధ పురుషుడు అయ్యాడా? సత్యంగలో తొక్కిసలాట, 116 మంది దుర్మరణం. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో ఘోరం. 150 మందికి పైగా గాయాలు. చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలు ఎక్కువ. మృతులు పెరిగే ముప్పు. స్థానికంగా పేరొందిన ఆధ్యాత్మికవేత్త భోలేబాబా సత్యంకు వేలాది జనం. కార్యక్రమం ముగిశాక బయటకు వెళ్లే క్రమంలో తోపులాట, పెను విషాదం. అబద్ధాలు, పిల్ల చేష్టలు. రాహుల్ గాంధీపై ప్రధాని ధ్వజం. రిజర్వేషన్లు, అగ్నిపథ్, ఎంఎస్సీ సహా అనేక విషయాలపై అసత్య ప్రచారం. హిందువులపై దుష్ప్రచారం ఒక కుట్ర. నీట్ బాధ్యులను క్షమించేది లేదు మోడీ. కలెక్టర్లు కదలాలి. కలెక్టరేట్లు దాటి బయటకు రాకపోవడంపై సీఎం రేవంత్ అసంతృప్తి. సీనియర్ ఐఏఎస్లు జవాబుదారీ ఉండాలి. ఒక్కో అధికారికి ఒక్కో ఫ్లాగ్షిప్ ఐడియా ఇవ్వాలి. సీఎం రేవంత్. బ్యారేజీలపై అబద్ధాలు, విచారణను తప్పుదో పట్టాలి. ఇరిగేషన్ అధికారులు కుమ్మక్కు. కమిషన్ ఇచ్చిన అఫిడవిట్లు కానకరానికి కీలక అంశాలు. ఖమ్మం రైతు ఆత్మహత్య కేసులో 10 మందిపై కేసు. టీజీఎస్ఆర్టీసీలో 3035 కొలువులు. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం. త్వరలో నోటిఫికేషన్. మంత్రి పొన్నం. హత్రాస్లో ఘోరం. తొక్కిసలాటకు 100 మంది పైగా మృతి. ఇంటి ప్రాణాలు బలిగొన్న సత్యంగ్. ఉత్తరప్రదేశ్లో విషాదం. రాష్ట్రపతి సహా పలువురు దిగ్భ్రాంతి. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. 11 మంది మావోయిస్టులు మృతి. టీజీఎస్ఆర్టీసీలో 3035 కొలువులు. వాటిలో 2000 మంది డ్రైవర్. పనితీరు మార్చుకోండి. ఐఏఎస్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. అన్ని విభాగాల ముఖ్య కార్యదర్శులతో సీఎం సమీక్షా సమావేశం. త్వరలో సీఎం జిల్లాల పర్యటన. వినూత్నంగా ఆలోచించండి. ప్రజలకు చేరువకండి. వారానికో రోజు క్షేత్రస్థాయిలో పర్యటన చేయండి. సైబర్ నేరాలు, డ్రగ్స్పై ఉక్కుపాదం. సినీ పరిశ్రమతో పాటు సమాజంలో అన్ని వర్గాలు సహకరించాలి. జెడ్పీ చైర్మన్లకు కేసీఆర్ బుజ్జగింపులు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన మీరుండాలని సూచన. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో లంచ్ మీటింగ్. అప్పుల ఊపిలో రైతులు. కె రాధాకృష్ణన్. ప్రతిపక్షాల టార్గెట్గా లోక్సభలో మోడీ ప్రసంగం. అడ్డుకున్న ప్రతిపక్షాలు. ప్రజా సమస్యలపై చర్చించాలని డిమాండ్. నీటిపై లోక్సభలో చర్చ జరగాలి. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ లేఖ. నేను తెచ్చిన తెలంగాణను చెరిపేస్తారా? కాంగ్రెస్ రాగానే కరెంటు కోత, తాగునీటి కొరత. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య బాధ కలిగిస్తుంది. అధికారులు ఉన్నా లేకున్నా ప్రజల కోసం నిలబడాలి. రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య 160కి చేరే అవకాశం. ఈసారి అధికారంలోకి వస్తే 15 ఏళ్ల పాటు బీఆర్ఎస్ఏ. త్వరలో అన్ని స్థాయిల్లో పార్టీ కమిటీల నిర్మాణం. కేసీఆర్. సత్యంలో తొక్కిసలాట, 116 మంది దుర్మరణం. రాయప్పలకు నేను వ్యతిరేకం. అసెంబ్లీ స్పీకర్ హోదాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా. బీఆర్ఎస్ ఫిర్యాదు చేస్తే రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తా. పార్టీ నుంచి గెలిచిన వ్యక్తికి ఆ పార్టీ అండగా ఉండాలి. ఓ ఛానల్ ఇంటర్వ్యూ. స్పీకర్ గడ్డం ప్రసాద్. సర్కార్ ఉక్కుపాదం. నిరుద్యోగుల డిమాండ్పై ప్రభుత్వం మంకుపట్టు. 7 మండలాల సంగతి తేల్చాలి. ఆ తర్వాతే చంద్రబాబుతో చర్చించాలి. బాబుపై ఒత్తిడి తెస్తే మరీ మనకు వస్తాయి. కాంగ్రెస్ పాలనలో పల్లెల అధ్వానం. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. దళిత జెడ్పీటీసీకి ఘోర అవమానం. చర్చలతోనే సహకారం. మీతో భేటీకి నేను సిద్ధం. ఏపీ సీఎం చంద్రబాబుకు రేవంత్ రెడ్డి లేఖ. రేపు కేబినెట్ విస్తరణ.